తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా రాశి ఫలితాలు ఉండబోతున్నాయి, వారి నక్షత్రపరంగా ఎలాంటి ఫలితాలని లేదంటే ఎలాంటి అదృష్టాన్ని వాళ్ళ దరికి చేరుతుంది, అండ్ అలాగే ఈసారి కనుక మనం చూసుకుంటే గ్రహాల విషయానికి వస్తే 4 గ్రహాల మార్పు అనేది ఈ నూతన సంవత్సరంలో సంభవిస్తోంది. సో కొంతమందికి అయితే శని గ్రహం వదలటం వల్ల అమ్మయ్య అనుకునే పరిస్థితిలో ఉన్నవారు కొన్ని రాశుల వారైతే, ఇక మిగతా రాశుల వారైతే అబ్బా శని పట్టేసుకుంది అని బాధపడేవారు మరికొంతమంది. సో ఏ రాశి వారికి ఎలా ఉందో తెలిపేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి గిరిజ గారు. గురువు గారు, ఈ 2025 నూతన సంవత్సరంలో భాగంగా మకర రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతోంది అంటే, ఇప్పటివరకు శని గ్రహం కొంచెం శనిపీడ పట్టింది అని అనుకోవటం జరిగింది. సో ఇప్పటివరకు బాగోలేదు అని అనుకున్న వారికి ఇప్పటి నుంచైనా బాగుండే అవకాశం ఉందంటారా రాశి పరంగా? గిరిజ గారు, మనం ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్, అసలు రాశి ఫలాల వల్ల ఉపయోగం ఏంటి, ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి అని తెలుసుకుందామండి. ఫస్ట్ మనకు వచ్చేటప్పటికి మనిషి చేయాల్సిన పనులు 4 ఉంటాయండి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ భూమి మీద మనకి సోల్ ఈ శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చి వదిలిపెట్టే వరకు ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుందండి. వీటికి 4 రకాల చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. ఒకటి ధర్మానికి సంబంధించి, ధనానికి సంబంధించి, తనకన్నా ఏమైనా కోరికలు ఉంటే కోరికలకు సంబంధించి, అలానే మోక్షానికి సమాజంలో ఉన్నతంగా ఎదగాలి అన్న ఒక తృష్ణతోటి మనిషి ఉంటూ ఉంటాడు అనమాట. అయితే వీటిని సాధించుకోవడం మనకి ఈజీ కాదండి. చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎన్నో నెగిటివ్ ఫోర్సెస్లు ఉంటాయి అనమాట. అయితే మనిషి ఏ నెగిటివ్ ఫోర్సెస్లు ఏ టైంలో ఉంటాయి అని కనుక మనం తెలుసుకోగలిగితే లైఫ్ అంతా బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది అనేది ఒకటనమాట. అందుకని ఇది ఎలా సాధ్యం అవుతుందంటే, జ్యోతిష శాస్త్రం అనే ఒక గొప్ప సైంటిఫిక్ ఒక గొప్ప సబ్జెక్ట్ని మన మహర్షులు మనకి అందించారండి. ఈ సబ్జెక్ట్ ఇప్పటిది కాదండి, వేదాలతో పాటు ఇది ఉందండి. వేదాలలో ఒక 6 భాగాలు వేదాంగాలు అంటారు. అందులో ఒక భాగం జ్యోతిష శాస్త్రం, వేదాంగాలు అంటారు. ఇందులో ఒక భాగం జ్యోతిషం అనమాట. ఇందులోనే గణితమని మ్యాథమెటిక్స్ కూడా మనం చదువుకునే ఫార్ములాని అక్కడి నుంచే వచ్చేసినాయి అనమాట. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఏం తెలుసుకోవచ్చు అంటే, మనకున్న గ్రహస్థితులను బట్టి, నక్షత్రాల ఫలితాలను బట్టి మనిషికి ఏ ఏ పరిస్థితులు అనుకూలంగా ఉండి ప్రతికూలంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు అనమాట. ఇది మనకి డైరెక్ట్ బ్రహ్మ ఇచ్చిన మహర్షుల ద్వారా వచ్చిన గొప్ప జ్ఞానం అనమాట. సో ఈ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని ఫస్ట్ తెలుసుకోవటం ఇంపార్టెంట్ అనమాట. అందుకని మనకి అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారనమాట. మనకి సక్సెస్ రావాలంటే తెలుసుకోవాలంట. ఎవరైతే జీవితంలో పైకి ఎదగాలనుకుంటున్నారో ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని మనకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఎందుకు పంపిస్తారండి, పనికి పంపించవచ్చు కదా, చదువు ఎందుకు చదివిస్తారంటే అన్నీ తెలుసుకోవాలి, చుట్టూ ఏమవుతుంది అనమాట. అందులో మనం వదిలేసిన ఒక సబ్జెక్టు జ్యోతిష శాస్త్రం అండి. ఇది సైన్స్ ఆఫ్ సైన్స్ అని చెప్పుకోవాలంట. దాన్ని మనం వదిలేసాం కాబట్టి దీని ప్రకారం మనం కనుక చూసుకుంటే ఇది అందరికీ చాలా క్యూరియాసిటీ ఉంటుందండి. కొత్త సంవత్సరం రాబోతుంది, ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది అనేది ఈ భావం ఎందుకు ఉంటుందంటే, ప్రతి ఒక్కరికి తను ఎదగాలన్న ఫీలింగ్ లోన్ ఉంటుందండి. అయితే ప్రతి ఒక్కళ్ళు దేని గురించి ఎదగాలనుకుంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం గురించే ఎదగాలనుకుంటారు. కాబట్టి వాటిలో వచ్చే ఛాలెంజెస్ని జ్యోతిష శాస్త్రం ద్వారా తెలుసుకొని మనం ట్రిక్కీగా పరిహారాలు పట్టుకొని పోతే జీవితం అంతా బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ జ్యోతిష శాస్త్రం నుంచి మనం ఈ మకర రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మీరు అడిగిన విధంగా ఇందాక ఒక మాట అన్నారనమాట, చాలా గ్రహాలు చేంజ్ చేస్తూ ఉండటం వల్ల ఎలా ఉంటుంది, శని గురించి బాధలు పడుతున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది. ఈ 2025 సంవత్సరంలో 4 గ్రహాలు మారుతున్నాయండి. అందులోని పెద్ద గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఒకటి శని మారుతున్నారు, గురువు మారుతున్నారు, రాహుకేతులు కూడా మారుతున్నారు అనమాట. అంటే వీళ్ళంతా కూడా ఒక 45 డేస్ టైంలోనే మారుతూ ఉన్నారండి. మీరు కరెక్ట్గా కనుక చూసుకుంటే May 15 తర్వాత ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయండి. అవి కూడా చాలా పెద్దగా ఉండే చేంజెస్ రాబోతున్నాయి ప్రతి ఒక్కరికి అనమాట. సో ఇందులో భాగంగా మకర రాశి కనుక చూసుకుంటే, ఫస్ట్ మకర రాశి కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపంతా మనకి మకర రాశి కింద చూస్తారు అనమాట. ఇంతేకాకుండా పేరు బలం కనుక మనకు చూసుకుంటే వీళ్ళకి బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి ఈ లెటర్స్ ఉన్న వాళ్ళంతా మనకి మకర రాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలి. ఇంతేకాకుండా వీళ్ళకి మనకి గ్రహ యొక్క స్థితి కనుక తెలుసుకొని ఆ స్థితిని బట్టి మనకు ప్రిడిక్షన్ చెప్పడం అనేది ఆనవాయితీ. ఇందులో మనకు వచ్చేటప్పటికి శని మీనంలోకి మూవ్ అవుతూ ఉన్నారండి. మిథునంలోకి వచ్చేటప్పటికి గురువు మూవ్ అవుతున్నారు May 14న. తర్వాత May 18న
రాహుకేతువులు వచ్చేటప్పటికి కుంభరాశిలోను సింహరాశిలోను మూవ్ అవుతున్నారండి. ఈ 4 చేంజెస్ ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. సో ఇందులో ఫస్ట్ మకర రాశి ఫస్ట్ 15 డేస్ కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి మనకి ఈ 20-25 ఇయర్స్ కనుక చూసుకుంటే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం కనుక చూసుకుంటే శని వీళ్ళకి ఏమొస్తుంటే స్థాన వృద్ధి భృత్యాధికం అని చెప్తారు. అంటే వీళ్ళ యొక్క సమాజంలో వీళ్ళ యొక్క పలుకుబడి పెరుగుతూ ఉంటుంది. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి 29వ తారీఖు మార్చి నుంచి వీళ్ళకి ఏలినాటి శని అయిపోతుందండి. పాపం 7.5 సంవత్సరాలు బాధపడి పడి పడి అన్నీ అనుభవించండి. 7.5 సంవత్సరం అండి, పెద్ద టైం అనమాట. ఈ టైంలో పడిన వాళ్ళందరికీ హ్యాపీ న్యూస్ ఏంటంటే శని ఇక్కడి నుంచి వాళ్ళకి బ్లెస్ చేసి ఆశీర్వాదం ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆశీర్వాదం ఇస్తూ వెళ్ళేటప్పుడు కూడాను అన్నీ తిరిగి ఇచ్చేస్తారండి. ఓకే, ఆయన 7.5 సంవత్సరాలు తీసుకుని వచ్చే 2.5 సంవత్సరం వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తారు. ఇంకా ఎవరైతే నిష్టగా ఉంటారో ఆ ఏలినాటి శని టైంలో పేషెన్సీ సహనంగా ఉంటారో స్మార్ట్ వర్క్ ఎవరు చేయరో వాళ్ళకి ఇంకా 10 అంతలు ఇస్తారండి. అందుకని అది ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఈ 2025 ఒక బ్రేక్ త్రూ ఇయర్ అనమాట. ఓకే, చాలా బాగుంటుంది. సో ఏ విధంగా బ్రేక్ త్రూ అంటే వాళ్ళకి స్థాన భృత్యాధికం అంటే సమాజంలో వాళ్ళ యొక్క స్టేటస్, పొజిషను, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ పెరిగిపోతాయి. ప్లస్ వాళ్ళ కింద సర్వెంట్స్ వాళ్ళంతా వచ్చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత చాలా బాగుంటుంది అనమాట. తర్వాత అయితే వీళ్ళకి శని అతను పీడించి వదిలేసి ముందుకెళ్ళిపోతుంటే అదొక శుభ వార్త. అయితే వీళ్ళకి గురువు వచ్చేటప్పటికి ఫస్ట్ 55 మంత్స్ చాలా యోగ్యతను ఇస్తున్నాడండి 5th హౌస్లో ఉండి. తర్వాత వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అదే విధంగా మనకి రాహుకేతులు కూడా చూసుకుంటే వీళ్ళు యావరేజ్ రిటర్న్స్ ఇస్తున్నారండి. యావరేజ్గా వాళ్ళ యొక్క ఫలితాలను ఇస్తూ ఉంటున్నారని చెప్పుకోవాలి. బట్ వీళ్ళకి మేజర్ హైలైట్ 2025లో ఏలినాటి నుండి విముక్తి పోతుంది. మిగతా అంతా యాజ్ యూజువల్గా ఉంటుందని మనం చెప్పుకోవాలి. శని 3వ ఇంట్లో ఉంటే ఓకే, మనం అనుకున్నాం కదా శని వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తున్నాడు అంటే 7.5 సంవత్సరాలు వీళ్ళ అనుభవించినందుకు వెళ్ళేటప్పుడు గిఫ్ట్లు ఇస్తున్నారు అనమాట. ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు, ఎలాంటి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు అంటే ఫస్ట్ స్త్రీ భోగం, లేడీస్ ద్వారా వీళ్ళకి చాలా చక్కగా సపోర్ట్ అంతా వచ్చేస్తుంది. తర్వాత ఏమంటారు మనస్సౌఖ్యం, మనసులో చాలా హ్యాపీగా ఖుషీగా ఎక్కువగా ఉంటారు. బుద్ధి యత్నాది సిద్ధీకృతు, ఇప్పటిదాకా వాళ్ళ తెలివితేటలకి అంత విలువ లేకుండా ఉండటం ఉన్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్ 10 times ఫాస్ట్గా పనిచేస్తుంది. అందుకని డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకుంటారు. వీళ్ళు తీసుకున్న డెసిషన్స్కి రిజల్ట్ వచ్చేస్తుంది, అందరూ వీళ్ళని అప్రిషియేట్ చేస్తారు. సో ఇదంతా ఒకటి. తర్వాత స్వస్థాన ప్రాప్తి అంటే ఇంతకుముందు ఎవరైనా కనుక ప్రమోషన్లు అయ్యి మనం అనుకున్న ఏలినాటి శనిలో చాలా ఇబ్బందులు పడి ఉన్నారు, డబ్బులు పోయి, పర్వత పోయి, తర్వాత గౌరవం పోయి ఈ మొత్తం తిరిగి వచ్చేస్తాయి. స్వస్థాన ప్రాప్తి అంటే ఇంతకుముందు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, సో అందుకని నలమహారాజు కూడా అంతే కదండి, ఏలినాటి శని అంతా అనుభవించిన తర్వాత లాస్ట్లో మళ్ళీ రాజు అయిపోతాడు. అందుకని ఏలినాటి శనిలో బాధపడిన వాళ్ళు బాధపడిన అవసరం లేదు. ఇప్పటిదాకా మీరు ఏం కోల్పోయారో మొత్తం మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది. తర్వాత ఇంతేకాకుండా ఆరోగ్యం, చాలా ఆరోగ్యం బాగుంటుంది. ఇంకెంతకు మించి ఏం కావాలండి. సో ఈ విధంగా మనకి చేసిన ప్రతి పనిలోనికి వాళ్ళకి విజయం వచ్చేస్తుంది. ఇలాంటి గొప్ప లక్షణాలన్నీ మనకి శని వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఇవ్వబోతున్నారు. సో అవన్నీ తీసుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. గురువు గారి కానీ మనం చూసుకుంటే గురువు May 14th వరకు వీళ్ళకి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారండి మకర రాశి వాళ్ళకి. ఏ విధంగా అంటే ధనలాభం ఉంటుంది, సంపద లాభం ఉంటుంది. స్వకర్మకర్తి హర్షితం, స్వకర్మ హర్షితం అని చెప్తారంటే వీళ్ళు ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో అందరిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. తర్వాత సదా స్వజన సౌఖ్యం, తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న జనాలకు కూడా వీళ్ళ వల్ల చాలా మంచి సౌఖ్యంగా ఉంటుంది. ఇవంటే మనకి గురువు గారు May 14th వరకు వస్తున్నారండి. తర్వాత అక్కడి నుంచి గురువు మారుతూ ఉన్నారండి. గురువు మారటంతో కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ విధంగా ప్రాబ్లమ్స్ అంటే ధారాపుత్ర విరోధచ్చ స్వజనే కలహాస్తదా అంటే పిల్లల నుంచి, భార్యాభర్తల నుంచి, తర్వాత బంధువుల నుంచి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా చోర ఆగ్ని నుప్రభీతిచ్చ అంటే అఫీషియల్స్ ఉంటారు కదా, వీళ్ళ పైన పనిచేస్తున్న మేనేజర్ నుంచి వాళ్ళ నుంచి కొంచెం ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అగ్ని బాధలు, చోర బాధలు కూడా వీళ్ళకి ఎక్కువ చూపిస్తూ ఉన్నాయి. ఇదంతా గురువు మే తర్వాత మకర రాశి వాళ్ళకి ఇచ్చే ఫలితాలని మనం చెప్పుకోవాలి. రాహు గురించి చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ మార్చి వరకు రాహు వీళ్ళకి చాలా బాగా అనుకూలంగా ఉన్నారండి. ఏ విధంగా అంటే వీళ్ళ యొక్క తెలివితేటల గురించి, వీళ్ళ యొక్క సామర్థ్యాల గురించి, వీళ్ళ యొక్క శక్తియుక్తుల గురించి చాలా మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. తమ్ముళ్ళతో బాగుంటుంది. తర్వాత వచ్చేటప్పటికి రిస్క్ ఏదైనా కనుక రిస్క్ చేస్తే ఏదైనా పని కనుక చేస్తే అందులో వీళ్ళకి బాగా లాభం వచ్చే అవకాశం ఇవన్నీ మనకి గురువు వల్ల, మనకు రాహు వల్ల 3వ ఇంట్లో ఉండటం వల్ల వచ్చేది అనమాట. ఇదే రాహు
తర్వాత ఏమవుతుందండి, మే 14 తర్వాత 15 తర్వాత వీళ్ళు మారుతూ ఉన్నారండి. మారటంతో ఇది అంత అనుకూలమైతే కాదని చెప్పాలి. కానీ ధనం ప్రకారంగా, కీర్తి ప్రతిష్టల ప్రకారంగా చాలా బాగుంటుంది. మాటలు మాత్రం చాలా కఠినంగా మాట్లాడతారు. ఓవరాల్గా అయితే అది కూడా బాగుంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఒక రకంగా చూసుకుంటే గురువు ఫస్ట్ 6 మాసాలు చాలా బాగుంటుంది. రాహు 6 మాసాలు సంవత్సరం అంతా బాగానే ఉంది. తర్వాత మనకి చెప్పుకోవాల్సింది ఏమంటే మేజర్ రిలీఫ్ ఏంటంటే ఏలినాటి శని నుంచి రిలీఫ్ వచ్చేసి శని చాలా బాగా యోగ్యతనిస్తాడని చెప్పుకోవాలన్నమాట. ఒక రకంగా చెప్పుకుంటే మకర రాశి వాళ్ళకి 70% చాలా బాగుంది. ఒక 25 to 30% గురువు వల్ల ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఓకే గురుగారు. సో మకర రాశికి రాశి పరంగా బాగుంది అని అన్నారు కదా, ఫలితాన్ని చూస్తే ఇప్పుడు నక్షత్ర పరంగా ఏ విధంగా ఉండబోతోంది అనుకోవచ్చు? సో నక్షత్రం బట్టి చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి శ్రావణం, ధనిష్ట ఈ 3 నక్షత్రం వాళ్ళు ఇందులో ఉంటాయండి. ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సంవత్సరాన్ని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి ఫస్ట్ ఓవరాల్గా హ్యాపీగా ఉంటుంది. తర్వాత సర్వజన పూజ్యము, అందరి నుంచి గౌరవం వచ్చే అవకాశాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి ఆరోగ్యంలో బాగా దెబ్బతింటుంది. తద్వారా వీళ్ళకి భయం వచ్చేస్తుందండి. భయం వచ్చేసి మరణతుల్య సిచ్యువేషన్ సంబంధానికి సంబంధించిన వార్తలు వినటము, తర్వాత అయ్యో నాకేమన్నా అవుతుందేమో, నేను ఉంటాను బతుకుతానేమో, ఈ టైప్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శ్రవణ నక్షత్రం మీరు చూసుకుంటే వీళ్ళు చాలా ఫస్ట్ సంతోషంగా ఉంటారు. రాజ్యలాభం ఉంది. తర్వాత వీళ్ళకి పట్టాభిషేకం ఉంది. ఖచ్చితంగా హయ్యర్ పొజిషన్స్ ఇవన్నీ తీసుకుంటారు. వీళ్ళకి ధన నష్టం కూడా చూపిస్తూ ఉంది. సో వీళ్ళకి ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి. సంతోషంగా ఉంటారు. అందరి నుంచి రెస్పెక్ట్ ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవన్నీ చాలా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. హయ్యెస్ట్ పొజిషన్స్ తీసుకునే అవకాశం, పట్టాభిషేకం కూడా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అప్పటిదాకా జాబ్ లేని వాళ్ళకి ఒక డిగ్నిఫైడ్ పొజిషన్ రావటం, ఇవన్నీ శ్రవణ నక్షత్రం వాళ్ళకి పాజిటివ్గా ఉంది. శ్రవణ నక్షత్రం నెగిటివ్ కూడా ఉన్నాయండి. ఇవి చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూపిస్తుంది. తర్వాత వీళ్ళకి మరణం లాంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దానికి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మరణిస్తారని కాదండి, అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. ధనిష నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ధన నష్టం అయితే చూపిస్తుందండి. హెల్త్ కాంప్లికేషన్ కూడా చూపిస్తుంది. కానీ వీళ్ళకి లక్ ఏమంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇది శని వల్ల వీళ్ళకి రాజ్యలాభం ఉందండి. అంటే వీళ్ళకి ఒక మంచి నోబుల్ డిగ్నిఫైడ్ పొజిషన్కి వీళ్ళు ఎంటర్ అవుతారు. అంతేకాకుండా వీళ్ళకి ఇయర్ ఎండ్లో మార్చి తర్వాత ఇయర్ ఎండ్లో వీళ్ళు ఒక మంచి పొజిషన్కి ప్రమోషన్స్ లాగా వచ్చేసి ఒక ఉన్నతమైన స్థానానికి జీవితంలో ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇన్ సమరీ ధనిష్ఠా నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు. పట్టాభిషేకం ఉంది, రాజ్యలాభం ఉంది. కానీ వీళ్ళకి ఉన్న 3 ప్రాబ్లం ఏమంటే, ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధననష్టం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తద్వారా వీళ్ళకి మార్చి 16th ముందు వీళ్ళకి మరణతుల్యమైన సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. ఓకే అండి. సో ఓవరాల్గా చూసుకుంటే 2025లో సో ఒక మోస్తరు బాగానే ఉంది అని అంటున్నారు. సో రాశి పరంగా అలాగే నక్షత్రం పరంగా కూడా. సో మేజర్గా వాళ్ళకున్న సమస్యల్ని తొలగించుకోవటానికి, సమస్యల నుండి బయటపడడానికి సో మకర రాశి వారు అంటే చేసుకోదగిన పరిహారం గురించి ఒక్కసారి తెలియజేస్తారా? ఒకటి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అండి, ఆయుష సూక్తము లేకుంటే అమృత మృత్యుంజయ పాశుపత హోమం కానీ చేసుకోగలిగితే వీళ్ళకి అపమృత్యు నుంచి అలానే హెల్త్ నుంచి చాలా బాగుంటారని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి గురువు ద్వారా కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి. అది మే తర్వాత వీళ్ళు కోటప్పకొండని, గుంటూరు దగ్గర కోటప్పకొండ ఉంటుందండి. అక్కడ దక్షిణామూర్తి అవతారం శివుడు ఉంటారు. అక్కడ వాళ్ళు ఆ దేవస్థానాన్ని విజిట్ చేసి గురువారం రోజున ఉదయం పూట అక్కడ ఎర్లీ మార్నింగ్న గురువుకి సంబంధించి ఒక హోమం చేస్తారు సామూహికంగా. ఆ హోమాన్ని కనుక చేయించుకోగలిగితే వాళ్ళు అట్లీస్ట్ కొంతమంది దూరంగా వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి సామూహికంగా అది వాళ్ళకి చెప్తారు, గైడెన్స్ ఇస్తారు దేవస్థానం వాళ్ళు. అది కనుక చేయించుకోగలిగితే గురువుకు నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ పోతాయి. అంతేకాకుండా వీళ్ళు కొంచెం ఆశ్రమాలు విజిట్ చేయటం, తర్వాత మెడిటేషన్ చేయటం, లేదంటే భగవద్గీతలు ఎట్లాంటి గురువుకి సంబంధించిన పుస్తకాలు వాళ్ళతో కలిసి కనుక ఉంటే గురువు పెట్టిన సంబంధించిన బాధలు ఏమైనా ఉంటే పోతాయండి. ఓకే గురుగారు, చాలా చక్కటి ఫలితాన్ని అలాగే మంచి పరిహారాన్ని తెలియజేశారు ఈ రాశి వారికి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. సో రాశి పరంగా కానివ్వండి, లేదంటే జాతక పరంగా కానివ్వండి, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి, తెలుసుకోవాలి జాతక చక్రం ఏ విధంగా ఉంటుందో, ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా వచ్చినప్పుడు గురువుగారిని సంప్రదించాలనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే గురువుగారు కంపల్సరీ మీ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు.